स्वामी नमस्ते स्वामी। నమస్తే భాయ్ ఇమ్రాన్ భాయ్ కూర్చో. ఇమ్రాన్ గారు స్వామి, నా పేరు ఇస్మాయిల్. మొన్న ఒకసారి వచ్చిన ఇస్మాయిల్ మర్చిపోయినా స్వామి. అదే మీరు లవర్లకు బాగా ఫేమస్ అంట కదా, అంటే లవ్ అంటే ఈడగొట్టాలన్నా కలపాలన్నా అదే విన్నీ ఉన్నా. అందుకే మొన్న వచ్చిన ఒకసారి మాట్లాడినప్పుడు ఫుల్ బిజీగా ఉంటే మళ్ళీ వచ్చిన స్వామి. ఇప్పుడు మా లవర్కి నాకు పడ్డం లేదు స్వామి. ఎందుకు పడ్డం లేదంటే అది బ్రేకప్ టైపు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే నా మాటే విన్నాంలే. అసలు ఏం జరిగిందో ఏమో, వేరే వాడిని ఏమన్నా పెట్టుకునిందేమో, అంటే వేరే వాడిని ఏమన్నా లవ్ చేస్తానేమో అట్లా డౌట్ వస్తుంది. ఫోన్ చేస్తే 4-5 సార్లు చేస్తే 5వ సారి ఎత్తడము, నేను బిజీగా ఉన్నా అది చెప్పడము, ఇది చెప్పడం చేస్తాను స్వామి. చేస్తాం, పరిష్కారం చేస్తాం. ఏం టెన్షన్ రాకు, నీ కాడికి పరిగెత్త వచ్చేటట్టు చేస్తా అంతే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం అంటే ఎట్లా స్వామి? అంటే వేరే వాళ్ళు ఏమన్నా పెట్టుకుందంటావా? చెప్తా, ఇప్పుడు చెప్తా ఉంది స్వామి. నేను ఫోన్ బండిలో పెట్టిన తెస్తా. ఒక ఫోన్ తీసుకుంటా. మీ లవర్ పేరు ఏమిటి? మా లవర్ పేరా స్వామి? అలా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇంటి పేరు? ఇంటి పేరా స్వామి? గుర్చిపీడ. నా తడాకా చూపిస్తా. ఇది సరే, నీ పేరు ఇస్మాయిల్. అవును స్వామి. ఫోటో ఏమన్నా చూపించమంటారు స్వామి? ఒక ఫోటో చూపి చెప్తా. మీ ఇద్దరం కలిసి ఉండేది చూపించాలా లేకపోతే సింగల్? అమ్మాయి ఫోటో చూపి, కలిసి ఉండేదో, కలుసుకొని ఉండేదో, అతుక్కొని ఉండేదో, ఏదో ఒకటి. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అతుక్కొని ఉండేది కూడా ఉన్నాయి స్వామి. చూపి. అది ఇప్పుడు వద్దులే, కలుసుకుంటే చూపి స్వామి. నాకేం కనపట్టలేదు. ఇద్దరికి సెట్ అయింది స్వామి. కానీ ఒక తప్పు చేశారు. ఏం చేసాం స్వామి? చెప్తా. మీ ఇద్దరు ఎన్నిసార్లు వేసుకున్నారు, ఎన్నిసార్లు కలుసుకున్నారు? స్వామి ఏమో స్వామి గుర్తుకు లేదు స్వామి. చాలా సార్లు అంటే కలుసుకునే అంటే అట్లా నా స్వామి. చెప్తా. ఎన్నిసార్లు కలుసుకున్నారు, ఎన్నిసార్లు వేసుకున్నారు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఎన్నిసార్లు కలుసుకున్నారు, ఎన్నిసార్లు వేసుకున్నారు? వేసుకోవడం అంటే స్వామి అదే స్వామి. వేసుకోవడం అంటే కూడా తెలియదు నోడివి. ఎట్టా బాగుపడతామన్నాను. ఎన్నిసార్లు వేసుకున్నారు అంటే అదే కదా స్వామి. అదే అంటే స్వామి ఏమో స్వామి గుర్తుకు లేదు స్వామి. చాలా సార్లు చెప్తా. ఒక తప్పు పొరపాటు చేశారు. ఫస్ట్ కలుసుకొని వేసుకునేది కంప చెట్లలో. కంపజెట్లో. అవును స్వామి. కరెక్ట్ స్వామి. ఆ రోజు స్వామి ఒక మంచి ఆడదేయం స్వామి మీరు కలుసుకునేటప్పుడు స్వామి అక్కడనే నీ పక్కనే కూర్చొని ఉండింది. యాడ్ స్వామి ఆ బైపాస్లోనే బైపాస్లో కంప చెట్లలో, బైపాస్లో పక్క మొదటిన. మీకట్టా తెలుసు స్వామి? అది మాకు అన్నీ తెలుసు. నీ పేరులో అట్లా జరిగిన అన్ని విశేషాలన్నీ మాకు తెలుస్తూ ఉంటాయి స్వామి. అవి చెప్తామనే కదా నువ్వు నా కాడకు వచ్చింది. మళ్ళీ అన్నీ తెలుసా అంటావా ఏమయ్యా? స్వామి లేదు స్వామి. అంటే దీని పరిష్కారం ఏం స్వామి? దీని పరిష్కారము కట్ చేస్తుంది. ఇది భారీ కట్ చేస్తుంది. ఇంత పొరపాటు చేసాం అంటే రూములు లేవా ఏంది కంప చెట్లు లేని ఇది ఆడదేయాలతో మాకు పంచాయతీ. అంటే ఫస్ట్ టైం కదా స్వామి. ఆ రోజు అనుకోలేదు స్వామి. అనుకోకుండా పోయినాము, జరిగింది స్వామి. 2500 తక్షణ పెట్టు. ఆ పిల్ల ఎక్కడున్నా నీ కాడికి పరిగెత్త వస్తుంది. 2500. ఇంకోటి ఇందాక అడిగినావు కదా ఎవరితోన్నా ఉందా అని. ఎవరితో లేదు. తప్పుగా అనుకోవాకు. నీ మీద ఆ రోజు జరిగిన సంఘటన మీ ఇద్దరిని దూరం చేస్తుంది ఆత్మ, ఆ దెయ్యం. అంటే ఎందుకు స్వామి? మా ఇద్దరు ఆద్యమని వచ్చి బేపించుకోవాలనుకుంటాను. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా? అదేంగా నీ ఊపు చూసి అది కూడా టెంప్ట్ అయింది అనమాట. అంటే ఎట్లా స్వామి ఆమెను బేయచ్చా? ఆమెను బేసే నువ్వు పోతావు ముందు. అవునా స్వామి? చెప్పింది విను. స్వామి చెప్పు స్వామి. 2500
దక్షిణ పెట్టిపోతే ఈరోజు రాత్రికి ఒక పూజ స్వామి 9:30 ఆ టైంలో ఒక పూజ చేస్తా. రేపు 2 రోజులు 3 రోజులకి నీకు ఫోన్ చేసి ఇద్దరు కలుసుకుంటారు. అంటే ఇప్పుడు ఫోన్ చేస్తాను స్వామి, ఫోన్ చేసి ఏమంటుంది 4-5 సార్లు చేస్తే ఒకసారి రిటర్న్ చేసి నేను బిజీగా ఉండా, నేను ఆడుండా ఈడుండా అని చెప్పి చెప్తాను స్వామి. ఇప్పుడు బయటికి పోయేటప్పుడు ముందు చెప్పిపోతా అండి, యాడికన్నా పోయేటప్పుడు చెప్పిపోతా. ఇప్పుడు చెప్పడం లేదు స్వామి, రా అంటే కలుసుకుందాం, రా అంటే అదే ఆ దెయ్యం అనేది మైండ్ ఏమంటది, మైండ్ డిప్రెషన్ లేకే ఆ ఆత్మ ఆమె లేకపోయి నువ్వు లేకుండా చేస్తుందన్నమాట. అంటే నిన్ను గుర్తు తెచ్చుకోవడంలే. ఎందుకు స్వామి? అదే ఇంకా ఆత్మ ఆమె లేకపోయి మీ ఇద్దరు కలుసుకోవాలి. నేను ఆ దయాన్ని ఏమన్నా నేను ఇంతకు మీరు కొబ్బరి చెట్లలో మీరు పోయింది అర్ధరాత్రి పోయినారు. అర్ధరాత్రి దెయ్య ఆడదేయాలకి కోరికలు ఎక్కువ ఉంటాయి. ఓకే స్వామి. ఆ మంచి కోరికలో మీరు కలుసుకున్నారు. అది ఆ దెయ్యం చూడలేక ఉంది. ఆ చూడలేక మీ ఇద్దరిని విడదీసి అది కలుసుకోవాలని ఉంది. నాతో ఎట్లా కలుసుకుంటా స్వామి? నేను సంపేదింగి స్వామి ఆత్మలకు ఇద్దరు కలుసుకోవాలని కోరికల తపతపలు ఆడుతుంది. అది పోవాలంటే 2,500 పెడితే నువ్వు మీ లవరు మళ్ళా కలుసుకొని మళ్ళా వేసుకుంటారు. అది ఇప్పుడు బేసుకోవాలంటే ఏం చేయాలి స్వామి? వేసుకోవాలంటే ఫస్ట్ కలుసుకో. ఫస్ట్ పూజ చేశాను 2,500 లెక్క పెట్టు. పూజ చేసి ఇంకా రాత్రికి వస్తుందా స్వామి? అంత బెన్న వచ్చే పూజ కాదు. అంటే చాలా రోజుల నుంచి పోలే స్వామి. 3 రోజులు. చాలా రోజులు అంటే ఇంకా నువ్వు చేసిన తప్పు అలాంటిదయ్యా. ఇప్పుడు ఎంత పెట్టమంటారు స్వామి? 2,500 పెట్టు. నువ్వు అప్పుడప్పుడు వస్తుంటావు కాబట్టి నీకు ఒక 2,000 పెట్టు. 2,000 3 రోజులు పూజ చేయాలి. ఇది 3 రోజులు పూజ ఒకటే టైంలో 3 రోజులు చేస్తే స్వామి అమ్మాయి పేరు మీద ఆ దెయ్యంని కట్టడి చేస్తా. ఒక సీసాలో కట్టడి చేసి దాన్ని బంధం చేస్తా. నువ్వు మీ లవర్ కలుసుకుంటారు. ఒకసారి కంప చెట్ల కింద ఇట్లాంటి చేశారంటో మళ్ళీ నా కాడ వస్తే నేనేం చేయలేను స్వామి. అంటే ఎందుకు స్వామి ఆ కంప చెట్లలో చాలా మంది కంప చెట్లలోకే కదా పోయేది. కంప చెట్లలోకి పోతారు. ఆ తర్వాత మళ్ళీ కలుసుకోరు కదా. ఎంతమంది విడిపోయి నా కాడకు వస్తారో నీకు తెలియదు ఏం కాదు. ఇట్లాంటి జరిగినాయా స్వామి? చాలా ఇట్లాంటి ఓఎమ్మ రోజుకి 4-5 కేసులు వస్తుంటాయి. అంటే మీరు దాన్ని కల్పించారా స్వామి? ఒకదాన్ని ఓఎమ్మ ప్రతి ఒక్కదాన్ని కనిపించాడు. కనిపించి నాకు లేకుండా పోయింది. అంటే ఇప్పుడు మీరంటే మీకు లేకుండా మీరేం చేయరా స్వామి? ఇప్పుడు మేము అన్నీ అయిపోయింది. ఆయన వయసు గీసి అయిపోయింది. అంటే ఇప్పుడు మీరేమి టింగు పోతాం. స్వామి పూజలో ఉన్న కాబట్టి అయినా మాట్లాడు. తప్పు మాటలు మాట్లాడా. నీ గురించి వచ్చాడు, నీ గురించి వరకే మాట్లాడు. అంటే మీరు చెప్పినారు కదా అడిగినా. ఇది కరెక్టేలే, మగవానికి ఉంటుంది. అది 2,000 రూపాయలు పెట్టు. నువ్వు కడుచుకుంటావు. ఫోన్ పే చేయమంటారు స్వామి 2,500. అంటే ఇంకా చేసిన తర్వాత ఏం గొలాటలు రావు స్వామి? గొలాటలు ఏం రావు. మళ్ళీ చెట్ల కిందకి పోతే మళ్ళీ గొలాటలు. మళ్ళీ అవసరం మళ్ళీ 2,000 అంటే ఇప్పుడు 2,500 మీకు పెడతా. ఓకే స్వామి 2,000 పెడతా. ఒకవేళ అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి రాకపోతే స్వామి? ఖచ్చితంగా వస్తుంది. 2,000 పెట్టినాక పూజ చేస్తా. పూజ తర్వాత రాకుండా ఆ 2,000 నీకు ఇస్తా. ఖచ్చితంగా వస్తుంది. నువ్వు కడుచుకోవాలనే కదా ఇంత దూరం వచ్చినావు. మళ్ళీ ఇప్పుడు జాంకులు వీళ్ళకి ఆంటీలకు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. పెట్టలేవు. అదే 2,000 నాకు పెట్టు. మూడోసారి మళ్ళీ నువ్వు పెట్టు. నేను పెడతాను స్వామి. నేను పెట్టుకుంటానే ఉంటా రోజు. అదే ఇప్పుడు పెట్టుకోవడానికి లేదని మీ కాడికి వచ్చిన చాలా మంది చెప్పినారు. స్వామి కాడికి పో, పరిష్కారం దొరుకుతుంది నీకు, స్వామి చాలా పవర్ఫుల్ అని. ఈరోజు 6 కేసు అనమాట. ఇప్పటికే నా కొడుకు వచ్చిపోయిండు. వాడి అన్న అది కోనేరు కాడ సముద్రం కాడ పోయిందంట. అది 2 ఆత్మలు అనమాట. వాడిని తల చుట్టుకోవడం మనం వదలడంలే. అట్లాంటి కేసులు వస్తాయంట ఎన్నో. అంటే యాడాడికి పోకూడదు స్వామి ఇవన్నీ? ఇది అర్ధరాత్రి టైంలలో, మధ్యాహ్నం టైంలలో పోతే ఈ ఆత్మలు అనేది కోరికకు అతకపోతాయి. అంటే వాడినే ఎందుకు అతుక్కుంటాయి స్వామి? అతుక్కోవచ్చు కదా. ఆడది ఎట్ట అత్తుకుంటది? ఆడది మొగదాన్ని కదా అత్తుకుండేది. అంటే మొగదయాలు ఉండవా స్వామి? మొగదయాలు ఉంటాయి. మొగదయాలు అయితే మనం ఆడవాళ్ళని అతుక్కోవచ్చు కదా. ఆ టైంలలో ఏదేమి ఎప్పుడు వస్తే తెలియదు కదా. అంటే ఇప్పుడు నువ్వు చెప్తాను కదా అన్ని ఆడదయాలని అక్కడికి వస్తాయని. అంటే మొగదయాలు రావా స్వామి? మొగదయాలు వచ్చే కేసులు కూడా చూసా. మొగదయాలు ఎట్టుంటాయి స్వామి?
మోదాయాలు ఎట్టుంటే మా మనుషులు ఉన్నటువంటి ఆత్మలుగా వచ్చి ఆడదాన్ని ఇందాక ఫస్ట్ 3వ కేసు పొద్దున ఒక ఆడమ వచ్చింది. వాళ్ళు ఎక్కడనో ఊరికి పోయేటప్పుడు చెట్ల మధ్యలో పోయినారంట. వాడు వచ్చి ఇంకా తగులుకున్నాడు అంటే ఇంకా అది కూడా మంత్రం చేసి పంపించినాయి. ఆమె మనసు పూర్తిగా 5,000 లెక్కించిపోయింది. ఓకేలే స్వామి, నేను కూడా నాకు మంచి జరిగితే మీకు మళ్ళీ ఏదో ఒకటి ఇస్తాలే స్వామి. ఒక మంత్రం చెప్తా, చెప్పేసి వెళ్ళిపో, 2,000 రూపాయలు పెట్టి సెట్ అయిపోతుంది. ఫోన్పే చేస్తా స్వామి, క్యాష్ సారా స్వామి? చెప్పండి స్వామి. చెప్తా, ఒక సెకండ్. ఇట్లా పెట్టు, చేపెట్టు. శుక్రము రథ జంగ్రము అత్రము ఆత్మ జింగ్రే జాక్ర ఓస ఊప్ రిక్రమ ఊప్ మంత్రం చెప్పిన ఆత్మతో నీ జోలికి రాదు. ఈరోజు 3 రోజులు పూజ చేస్తే ఆత్మ నా జోలికి వచ్చినా పర్వాలేదు స్వామి. నేను రాత్రిపూట వేసుకుంటా కావాలంటే ఇప్పుడు అది కావాలి స్వామి నాకు. అది రావాలి, ఏదో ఒక దాన్ని వేయాలను. దయాన్ని బేలేం కదా స్వామి. దయాన్ని బేలంటే నిన్ను సంపితే ఇంకా పోయి మళ్ళీ వేయించుకుంటా అండి. అదే చెప్తాను. నాకు నుంచి పక్కన కూర్చొని నీ కనసాందో లేదో నాకు కనసాంది. నాకు నుంచి పక్కన కూర్చొని నీ కనసాందో లేదో నాకు కనసాంది. అవునా స్వామి? లేదు స్వామి, వద్దులే స్వామి. దాన్ని నా లవర్ దొద్దుని మాట్లాడదానిలే, టెన్షన్ పడాగు. ఎంకపోతుందంట. పక్కనే ఈడ ఒకటి ఉంది, అది 6 మీద ఒకటి ఉంది. పక్కనే ఈడ ఒకటి ఉంది, అది 6 మీద ఒకటి ఉంది. అవునా సార్? ఆ చెట్టు మీద ఒకటి ఉంది. అన్ని కనసానే ఉంటాయి. మన మంత్రాలతో అంటే వింటా అంటాయి స్వామి. నేను చెప్పి నువ్వు చెప్పేది ప్రతి ఒక్కటి వింటాంది, నేను చెప్పేది ప్రతి ఒక్కటి వింటాంది. ఆవి రావడం పక్కన దెంగపోతా అని. ఆవి రావడం పక్కన దెంగపోతా అని ఒక మాట ఎత్తేసి సంపేసావా? వద్దు నేను మాట్లాడతాను. వద్దులే స్వామి. ఆత్మ పక్కనే ఉంది, చేస్తా అండి. వద్దులే స్వామి. అంటే ఇప్పుడు ఆత్మని చచ్చిపోకుండా బయలేమా స్వామి? అంటే ఇదే ఈ మాటలే తగ్గించుకునేది. అంటే అట్టగా స్వామి. ఇప్పుడు ఉంది పక్కన ఉందంట, పక్కన ఆత్మ. ఇప్పుడు నీ కంట్రోల్ అంటాను, మళ్ళీ ఎట్ట వేస్తావు? నాకు కట్టెట్ చేస్తా. మీరు కూడా వేసుకుంటారా స్వామి? మేము తాగం. ఎందుకు స్వామి? మమ్మల్ని నన్ను చాలా ఇబ్బంది పెడతాయి రాత్రి పూట. అవునా స్వామి? కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థిస్తా, మీరు అంటలు కూర్చొని సహాయం చేస్తాం. సహాయం చేస్తారులే స్వామి. 2,000 లెక్క దింపుతారు. 2,000 లెక్క అంటే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఎవరు స్వామి? ఆత్మలకి ఇవ్వాలి కదా. ఆత్మలు ఏం చేసుకుంటే స్వామి లెక్క? అవన్నీ నువ్వు అడగకూడదు. 2,000 లెక్క పెట్టేసిపోయిందా. రాత్రి మందు కోట కొట్టాలా, దీంట్లో టార్చర్ తప్పలేక. అంటే మరి మందు కొడతారా స్వామి? మందు కుడతా. ఎందుకు కొడతారు స్వామి? ఆత్మలు ఎన్ని ఉంటాయి అనుకుంటాను రాత్రి ముగ్గురులో. అవన్నీ మనకు గుర్తుండకూడదని కోటర్ కొట్టాలా, పనుకోవాలా, మళ్ళీ పొద్దున్న స్నానం చేసి మళ్ళీ పూజ చేయాలి. అంటే మీరు దొంగ పువ్వు ఏం కాదు కదా స్వామి? మంచోని స్వామి. అట్ట అనుకో స్వామి. అంటే లెక్క పెడతాం కదా, మళ్ళీ ఒకవేళ నాకు పరిస్థితి జరగకపోతే ఖచ్చితంగా పరిస్థితి జరుగుతా. నువ్వు టెన్షన్ పడాకు. సరే స్వామి. నమ్మకంతో వచ్చినప్పుడు నమ్మకంతో మాట్లాడాలా. సరే స్వామి. అంటే ఇంకా వస్తుంది కదా స్వామి? ఎవరితో తిరగడం లాగా స్వామి? ఎవరితో తిరగడం లే, నీదే పట్టుకొని ఎలాడుతూ ఉందంత. నాదే పడుతుందా? మళ్ళీ ఎందుకు స్వామి నా మాట? ఎందుకు స్వామి? అదే చెప్తాను కదా, ఆత్మ డిస్టర్బెన్స్. ఆత్మ తీసేస్తారు. ఆత్మ తీసేసి దాన్ని కట్టెట్ చేస్తా. 2,000 లెక్క 2,000 లెక్క ఫోన్పే కూడా స్కానర్ ఉంది. టెన్షన్ పడకుండా ఓం ద్వారా థ్యాంక్ యూ సార్. నమస్తే.